హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్ర రెడ్డి. ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో వచ్చి మనం కంప్లీట్ క్యాన్వా కోర్స్ ఒక పార్ట్ 5 గురించి మాట్లాడుకుంటున్నాం. దిస్ ఇస్ ద ఫైనల్ వీడియో అండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 మీరు చూడకపోతే డెఫినెట్ గా చూడండి. మనం పార్ట్ 1 లో ఒక ఓవర్వ్యూ చూసాం. ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాన్వా ఏంటి, ఎందుకు వాడాలి, అదో డిజిటల్ మార్కెటర్ మనకి ఎలా యూస్ఫుల్ ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం. పార్ట్ 2 లో వచ్చి మనం ఒక అట్రాక్టివ్ లోగో, మన క్లయింట్ కి ఒక లోగో ఎలా డిజైన్ చేయాలి, ఎలా ఆ లోగోని ఎక్స్పోర్ట్ చేసి ఎలా పంపించాలి, ఎంత లోగో కోసం చార్జ్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నాం. పార్ట్ 3 లో వచ్చి ఒక అట్రాక్టివ్ థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేసుకోవాలి, సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ ఓన్ పర్పస్. మీరు సొంత యూట్యూబ్ ఛానల్ మీరు రన్ చేస్తుంటే సింపుల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్స్ యూస్ చేసుకొని అట్రాక్టివ్ థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. దెన్ ఆ థంబ్నెయిల్ మీరు మీ క్లయింట్ కి ఒక యూట్యూబ్ ఎస్ఈఓ చేసేటప్పుడు కూడా యూస్ చేయొచ్చు అనే దాని గురించి మీకు చెప్పాను. అండ్ చార్జెస్ ఎంత తీసుకోవచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. పార్ట్ 4 లో వచ్చి మనం సోషల్ మీడియా పోస్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ యాడ్స్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ కానీ, లేదా సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేసేటప్పుడు యూ బేసిక్లీ హౌ డు యూ క్రియేట్ దట్ పోస్టర్స్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ప్రాపర్టీ పోస్టర్స్ కానీ, రియల్ ఎస్టేట్ పోస్టర్స్, ఎనీ పోస్టర్స్ సింపుల్ గా ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ మెథడ్ యూస్ చేసుకొని మనం ఎలా చేయాలనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం అనమాట. ఇది పార్ట్ 5 వీడియో అండి. పార్ట్ 5 వీడియోలో వచ్చి మనం ఫర్దర్ గా సోషల్ మీడియా పోస్టర్స్ ని ఇంకొంచెం డెప్త్ గా వెళ్దాం. అంటే ప్రీవియస్ గా మనం వీ డిడ్ సోషల్ మీడియా పోస్టర్స్ ఫర్ ప్రాపర్టీ కదా, అదే ఇంకొక 1-2 ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు చూపిస్తాను. సో దట్ మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే కంప్లీట్ గ్రాఫిక్ డిజైనింగ్ లో మనం మోస్ట్లీ యూజ్ చేసేది ఏంటి, ఈ సోషల్ మీడియా పోస్టర్స్ కదా. సో ఇంకొక 1-2 ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూద్దాం అనమాట. హౌ డు యూ డిజైన్ సోషల్ మీడియా పోస్టర్స్. సో సింపుల్ గా క్లిక్ ఆన్ google.com, గో టు Canva, రైట్. క్యాన్వా సర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్యాన్వా టూల్ వస్తుంది. దెన్ మనకి ఇక్కడ ఏం కావాలి, సోషల్ మీడియా పోస్ట్ కావాలి. ఫర్ దేనికి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రెస్టారెంట్ ఉంది అనుకున్నాం. రెస్టారెంట్ సర్చ్ చేసి అంటే ఏ బిజినెస్ కావాలో ఆ బిజినెస్ గురించి మనం సర్చ్ చేసాం అనుకోండి. వెన్ యూ కమ్ డౌన్ యూ కెన్ సీ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రీ డిజైన్ టెంప్లెట్స్ అనమాట. ఇక్కడ చూడండి, గ్రాండ్ ఓపెనింగ్. ఈ సోషల్ మీడియా పోస్ట్ బాగుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక క్లయింట్ కొత్తగా ఏదైనా రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు అనుకుందాం. వాళ్ళకి ఓపెనింగ్ చేసేటప్పుడు ఏదో ఆఫర్స్ వాళ్ళు ఇస్తారు, రైట్. సో దానికి మనం సోషల్ మీడియా పోస్ట్ ఎలా తయారు చేయాలి అనే దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ దిస్. ఈ టెంప్లెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత బాగా చేశారు, రైట్. సో ఇలా మనకి ఏది కావాలో ఇక్కడ ఇప్పుడు ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ టెంప్లెట్ గా సిమిలర్ గా ఉన్న టెంప్లెట్స్ అన్ని నాకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సి ఇలా వీఆర్ ఓపెనింగ్ సూన్, రైట్. నెక్స్ట్ ఏమైనా ఆఫర్ ఉందనుకోండి, ఆఫర్ కానీ అలా మీరు డిఫరెంట్ గా మీకు ఎక్కడ చూడండి $20, $25, $40 అలా మీరు కూడా ఇంత మంచి ఏవైతే ఇక్కడ బర్గర్ ఏదో ఉంది, ఇలా మీరు వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ కస్టమైజ్ అనమాట. ఐ లైక్ దిస్, సింప్లీ క్లిక్ ఆన్ కస్టమైజ్ దిస్ టెంప్లెట్. సో ఈ సోషల్ మీడియా పోస్టర్ ఎక్కడ వాడతాను నేను, గ్రాండ్ ఓపెనింగ్ కాబట్టి నేను గూగుల్ యాడ్స్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ కానీ, అవేర్నెస్ క్యాంపెయిన్ కానీ, మోస్ట్లీ ఓపెనింగ్స్ అప్పుడు we generally run awareness campaigns. So awareness campaigns run చేసేటప్పుడు I will add this poster, I'll design this on my brand and I'll start running awareness campaigns in both Google and Facebook anamata for this. And also I can use this posters in posting in my social media platforms like సింపుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి మనకి, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, అలా అక్కడ కూడా ఐ కెన్ పోస్ట్ అనమాట. ఆర్ ఐ కెన్ సింప్లీ పోస్ట్, డౌన్లోడ్ దిస్ అండ్ పోస్ట్ ఇన్ మై వాట్సాప్ స్టేటస్ సో దట్ నా రిలేటివ్స్ కానీ, నా నియర్ బై ఉన్న వాళ్ళు తెలుస్తుంది. ఆర్ షేర్ ఇన్ వాట్సాప్ గ్రూప్స్, అలా చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గ్రాండ్ ఓపెనింగ్ అని ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ వెన్ యూ సీ ఇస్ ఎడిటబుల్ అనమాట. విల్ స్టార్ట్ విత్ ఫోన్ నెంబర్. ఓకే, ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చి ఐ టైప్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ ఫోన్ నెంబర్ అనుకుందాం. ఓకే, టైప్ చేశాను, రైట్. దెన్ వెన్ యూ జూమ్ హియర్ you can also change the color అనమాట. ఈ టెక్స్ట్ కలర్ when I click on here I can change the text color. ఈ కలర్ నాకు బ్లాక్ నాకు నచ్చలేదు అనుకోండి, I can choose whatever color I want, రైట్. సో మొత్తానికి ఏది బాగుంది, బ్లాకే బాగుంది అనుకోండి, I have kept black. ఓకే, ఆర్డర్ నవ్ అన్నట్టు ఉంది. ఆర్డర్ నవ్ I can change, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్, మేబీ I'll type, ఓకే, ఆర్డర్ నవ్ ఇస్ ఫైన్. ఐ థింక్ ఆర్డర్ నవ్ బాగానే ఉంది. వాట్ ఐల్ డూ, రెస్టారెంట్ కాబట్టి ఆర్డర్ ఆన్ దిస్ నెంబర్ అండ్ ఐ చేంజ్ ద ఫాంట్, టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ చేంజ్ చేయాలంటే, ఫాంట్ చేంజ్ చేయాలంటే వాట్ డూ యూ డూ, యూ సింప్లీ క్లిక్ ఆన్ దిస్ థింగ్ టెక్స్ట్ అండ్ గో టు టెక్స్ట్ అండ్ చూస్ వాట్ ఎవర్ టెక్స్ట్ యూ లైక్ అనమాట. ఇక్కడ రికమెండెడ్ టెక్స్ట్ ఏమేమి ఉన్నాయి ఇలా పెట్టుకొని, మీరు సైజ్ పెంచుకోవాలంటే యూ కెన్ యూజ్ దిస్ ఫాంట్. సైజ్ పెంచుకోవాలి, సైజ్ తగ్గించుకోవాలంటే దెన్ ఐ కెన్ అలైన్ ఇట్. మీరు ఆ పర్టికులర్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి యూ క్యాన్ యూజ్ యువర్ ఆరో కీస్ టు టేక్ ఇట్ అప్ డౌన్ అనమాట. ఓకే, నాకు సెంట్రల్ అలైన్మెంట్ ఇది నచ్చింది, రైట్. దెన్ ఇక్కడ చూడండి, గ్రాండ్ ఓపెనింగ్ అని ఉన్నట్టు. గ్రాండ్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత నా రెస్టారెంట్ పేరు నేను ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఏ రెస్టారెంట్,
ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెస్టారెంట్ పేరు వచ్చి గ్రిల్ 99 అనుకుందాం. గ్రిల్ 99 రెస్టారెంట్. ఓకే. సింపుల్‌గా నేను గ్రిల్ 99 రెస్టారెంట్ అని టైప్ చేస్తున్నా. ఇది ఒక రాండమ్ ఎగ్జాంపుల్. ఓకే. దెన్ ఇక్కడ లోగో ఉంది. సో ఇక్కడ లోగోలో కూడా ఐ కెన్ సింప్లీ టైప్ మై రెస్టారెంట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రిల్ 99. ఓకే. ఈ పర్టిక్యులర్ లోగో వచ్చి ఆల్రెడీ ఉన్న వీళ్ళ లోగో మనం వాడుతున్నాం. కానీ మీకు పార్ట్ 1 వీడియోలో ఆర్ పార్ట్ 2 వీడియోలో మీకు ఆల్రెడీ నేర్పించాను. ఎలా మన క్లయింట్‌కి ఆర్ మన సొంతంగా మనం ఎలా అట్రాక్టివ్‌గా లోగో మనం డిజైన్ చేసుకోవచ్చని. సో ఆ లోగో మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోగో అనుకుందాం. ఇది ఒక లోగో అనుకుంటే ఆ లోగోని నేను ఆల్రెడీ డిజైన్ చేసిన లోగోని అప్‌లోడ్స్ మీద క్లిక్ చేసి నేను డౌన్‌లోడ్ చేసుకొని నా లోగో ఓకే. ఇది ఒక ప్రాపర్టీ లోగో. ఐ విల్ ఫర్దర్ డిలీట్. కానీ ఇక్కడ చూడండి. నా కంపెనీ లోగో అండ్ నా బ్రాండ్ లోగో ఇక్కడ నేను పెట్టుకోవచ్చనమాట. రైట్. సో ఈ లోగో బానే ఉంది. ఐ యామ్ జస్ట్ యూజింగ్ దిస్ ఆల్రెడీ ప్రీ డిజైన్డ్. పైకి తీసుకెళ్తున్నాను. దెన్ ఇక్కడ చూడండి సేవ్ అప్ టు 40% ఉంది. ఎందుకు గ్రాండ్ ఓపెనింగ్ కాబట్టి. నేనేం చేస్తా ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ చేంజ్ ఇట్ టు 50%. 50% ఆఫ్. ఇంకేముంది డిస్కవర్ ద అన్‌లిమిటెడ్ చికెన్ అండ్ ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ వాళ్ళు టైప్ చేసేయాలి. ఫర్దర్‌గా మీరు ఏమైనా టెక్స్ట్ టైప్ చేయాలంటే మీరు టైప్ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఓకే. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఆర్ టైమింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దే డిడ్ంట్ మెన్షన్ ద టైమింగ్స్. రైట్. సో వాట్ ఐల్ డూ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుందా? ఐ విల్ సింప్లీ క్లిక్ ఆన్ డూప్లికేట్. ఫర్దర్‌గా నేను ఇక్కడ ఇయర్ చూడండి. దే హావ్ 2023లో ఉన్నారు. దే ఆర్ యూజింగ్ 2025. ఓకే. ఎగ్జాంపుల్ ఆగస్ట్ మంతే పెట్టుకుందాం. నో ప్రాబ్లమ్. ఓకే. 10th నుంచి 13th ఆగస్ట్ మధ్యలో 2025. ఇక్కడ టైమింగ్ కూడా పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఆఫర్ ఈస్ ఓన్లీ వాలిడ్ బిట్వీన్ 6 PM టు రైట్ 6 AM టు 9 PM. రైట్. అలా నేను టైమింగ్స్ కావాలంటే టైమింగ్స్ కూడా పెట్టుకుంటా. దెన్ ఆరో కీస్ వాడి అడ్జస్టింగ్ ద అలైన్మెంట్ అనమాట. ఇక్కడ ఇమేజెస్ కూడా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ ఈజ్ ఎడిటబుల్ అనమాట. మీరు ఏవైతే క్యాప్చర్ చేస్తారో మీ రెస్టారెంట్ ఫుడ్ ఒక ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ మీరు ఇక్కడ వాడుకోవచ్చు అనమాట. ఇఫ్ ఐ డోంట్ వాంట్ దిస్ ఇమేజ్ ఐ విల్ సింప్లీ క్లిక్ అండ్ ఐ విల్ డిలీట్. రైట్. డిలీట్ ఇమేజ్ కొడుతున్నా. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి ఫుడ్ లోగో అనుకుందాం. ఫుడ్‌ది ఏదైనా ఫ్రైడ్ చికెన్ అని సెర్చ్ చేస్తున్నా. రైట్. నా మంచి ఇమేజ్ మీకు నచ్చింది అనుకుంటే సింప్లీ క్లిక్ ఆన్ దట్ ఇమేజ్. ఓకే. ఇలాంటి మీరు సొంత ఇమేజ్ మీరు పెట్టుకొని ఓకే ఎడిట్ దిస్ అనమాట. ఐ విల్ గో ఆన్ అప్లోడ్. క్లిక్ ఆన్ అప్లోడ్. ఇక్కడ నేను సేవ్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐ విల్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినాక ఐ కెన్ అడ్జస్ట్ ఫర్దర్. ఇలా మీ సొంత ఇమేజెస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ ఎడిట్ ఇక్కడ మీరు చికెన్ కానీ ఇక్కడ డిఫరెంట్ మెన్యూ ఏవేవి ఐటమ్స్ ఉందో 50% ఆఫ్ ఉందో ఇక్కడ టైప్ ఉంది అనుకుందాం. సో ఫర్దర్‌గా మీరు కూడా మీ యూ కెన్ చేంజ్ చికెన్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ బర్గర్ కానీ యూ కెన్ సింప్లీ సెలెక్ట్. సో ఇలా డిజైన్ చేసిన తర్వాత సింప్లీ క్లిక్ ఆన్ షేర్ అండ్ డౌన్లోడ్. ఇక్కడ డౌన్లోడ్ చేసే ప్రాసెస్ అంటే సింప్లీ క్లిక్ ఆన్ షేర్ అండ్ డౌన్లోడ్. చూడండి ఇక్కడ 1080 టు 1080 అనేది ఫార్మాట్ అనమాట ఫర్ సోషల్ మీడియా పోస్ట్ ఆల్రెడీ ఉంది కరెక్ట్ గానే. ప్లీజ్ సెలెక్ట్ జేపీజీ ఆర్ పిఎన్జీ. ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటే సెలెక్ట్ చేయాలి. నేను ఆల్రెడీ మీకు ఇంపార్టెన్స్ చెప్పాను. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డౌన్లోడింగ్ ఇట్ ఇన్ జేపీజీ అండ్ పిఎన్జీ. సో ఐ హావ్ సెలెక్టెడ్ జేపీజీ అండ్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. రైట్. సో మీరు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆర్ మినిట్స్లో మీరు ఒక మంచి అట్రాక్టివ్ థంబ్నెయిల్ క్రియేట్ చేసేసారు కొన్ని మినిట్స్లో అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు డౌన్లోడ్ కూడా చేసేసారు. సో దిస్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రెస్టారెంట్ బిజినెస్ ఆర్ మీ క్లయింట్ ఒక రెస్టారెంట్ బిజినెస్ కోసం మీరు ఇది వాడుకోవచ్చు అనమాట. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. దిస్ కంప్లీట్ కోర్స్ ఆన్ క్యాన్వా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్దర్గా ఏమైనా కొత్త యాడ్-ఆన్స్ ఉన్నా కూడా నేను ఈ పర్టికులర్ కోర్స్లో క్యాన్వా కోర్స్లో యాడ్-ఆన్ చేస్తూ ఉంటాను. మీరు పాత వీడియోస్ చూడకపోతే డూ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.